హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసంటే అనుకుంటున్నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అనేది వ్లాగ్ తీసిన చిన్న సండే రోజు. పుష్పాప అయితే భలే క్యూట్గా ఉంది కదా. ఇంకా 2-3 రోజుల నుంచి అయితే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఇంకా వాతావరణం ఇటు చాలా చల్లగా ఉంది కదా. ఇంకా పాల బుద్ధి కాడికి వచ్చేసినాము. వైట్ కలర్ ఏమో బర్రె పాలు, ఎల్లో కలర్ ఉన్నాయేమో ఆవు పాలు. ఇంకా మేమైతే మా తాన ఆవులు ఉన్నాయి పాల బుద్ధి కాడికి వచ్చేసి, ఇంకా అది వచ్చేసి 2-3 ఇల్లులు దాటుతానే ఇంటి ముందరలో ఉంటుంది ఇక పాల బుద్ధి. ఇంకా పుష్పాప అయితే ఇంకా పాల బుద్ధి కాడికి పోదామని పాలు పోసి వచ్చినాము. ఇంకా చూడండి పుష్పాప అయితే భలే క్యూట్గా ఉంది కదా నిజంగానే. ఈడ వచ్చేసి 3 కుక్కలు ఉంటాయి. ఆ కుక్కల పేరు ఏమో ఒక దాని పేరు టామీ, ఒక దాని పేరు మిక్కీ, ఒక దాని పేరు మెరు. ఇంకా వీటితోటి అయితే రోజు ఆడుకుంటే చిన్నప్పటి నుంచి చూసింది కదా, వీటి ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఇంకా పుష్పాప అయితే వీటికి అయితే హాయ్ చెప్పేస్తుంది, ఈజీగా చెప్పేస్తుంది. ఎంత భలే ఉంటాయి చూడు. ఇది వచ్చేసి టామీ. ఇంకా వీటిని చూసి అస్సలు బెదిరికోదు. ఇంకా వీటి దగ్గరికి వెళ్తాయి. ఇంకా పుష్పాపని గీట చూసి ఏమన్నాయి ఆ కుక్కలు గీట భలే ఆడుకుంటాయి. ఇంకా 2-3 రోజుల నుంచి అయితే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఇంకా వాతావరణం చల్లగా ఉంది. పిల్లలకైతే ఊరికేనే సర్దులు అయితే అందుకే అని కుల్ల స్వెటర్ అయితే కంపల్సరీ పెట్టాలి. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి చూడండి ఇంకా పాలు మసలు పెట్టినాము. ఇంకా కొంచెం సండే కదా కొంచెం లేట్గా లేచినాము. ఇంకా చూడండి ఇది వచ్చేసి ఆలు కుర్మ వేద్దామని ఆలుగడ్డ ఉడకబెట్టినాం. పుష్పాప అయితే అంటుంది, బ్రష్ చేసిందంటే ఇప్పుడే. అందుకే ఇంకా పొయ్యి బండ మీదనే కూర్చొని చూడండి ఎట్లా చెప్తే అట్లా వింటుంది. ఇంకా పండ్లు గీట తోముతుంది అసలు భలే క్యూట్గా తోముతుంది. ఇక వచ్చేసి ఆలు కుర్మా వేద్దాం అనుకుని ఆలుగడ్డ ఇటు ఉడకబెట్టిన, ఇంకా ఉల్లిగడ్డ పచ్చికాయలు కరివేపాకు గీట కోసిపెట్టిన. సింపుల్ ఆలు కుర్మా చేయాలన్న గీట. ఇంతకీ ఆలు కుర్మా దేనికన్నా చపాతీలకు అని అనుకుంటున్నా, కాదు పూరి చేద్దాం అనుకున్నా. చాలా రోజులైంది పూరి చేయక. ఇంకా పూరీలకైతే ఆలు కుర్మా అయితే భలే ఉంటుంది కదా. ఇంకా వాతావరణం ఇట్లా చల్లగా ఉండి వేడి వేడిగా ఏమన్నా తింటే భలే ఉంటుంది. అందుకే పూరి చేసిన. పూరీలకైతే ఆలు కుర్మా అయితే భలే ఉంటుంది. ఎవరికి నచ్చదు చెప్పండి సింపుల్గా. ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది నిజంగా. అసలు ఈ చల్లని అయితే ఇంకా జ్వరాలు సర్దులు అయితే వస్తూనే ఉంటాయి. చూడండి ఆలు కుర్మ అయితే రెడీ అయిపోయింది చూడండి. దీంట్లో వచ్చేసి శనగపిండి వేసిన, ఇంకా ఆలుగడ్డ వేయలే, లాస్ట్కి వేయాలి. ఇంకా చూడు ఆలుగడ్డ వేసి ఒక 5 మినిట్స్ పెడితే చాలు. ఇంకా ఆలు కుర్మ అయిపోతుంది. ఇంకా వేడివేడిగా ఇక వర్షం పడుతుంటే వేడివేడిగా చాయ్ పెట్టుకొని పక్కన ఒక బన్ పెట్టుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఇట్లాంటి కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది కదా. చాయ్ తాగడం చాలా తక్కువ వేసిన, చాలా రోజులైంది చాయ్ తాగడం గిట. ఇంకా వేడివేడిగా ఒక బన్ను పక్కన చాయ్ పెట్టుకొని తాగితే మాత్రం అట్లా వర్షం పడుతుంటే మస్తు ఉంటుంది కదా. చూడండి ఆలు కుర్మ అయితే రెడీ అయిపోయింది. ఈ ఆలు కుర్మలకైతే ఆల్మోస్ట్ నేను పూరీలు గిట వేసేసిన. ఇంకా పుష్పాప అయితే నా దగ్గర అసలు ఉండని గిట ఉండలేదు, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. ఇంకా చూడండి ఏ పని చేసినా గీట నేను చేసా అని పూరీలు అయితే ఇంకా చంపేస్తుంటుంది. ఆ పూరీలు ఆల్రెడీ చచ్చిపోయినాయి, ఇంకా చంపేస్తుంటుంది ఆ పూరీలను. ఆల్మోస్ట్ ఇక పూరీలు గీట కంప్లీట్ చేసిన. ఇంకా పిల్లలకైతే ఆయిల్ ఫుడ్ అస్సలు పెట్టద్దు నిజంగా చెప్పాలంటే. నేనైతే మెయిన్ పుష్పాపకైతే చపాతి ఇడ్లీ పెడతా, కానీ పూరి అయితే ఆయిల్ ఫుడ్ అనేది పిల్లలకైతే అస్సలు పెట్టద్దు, అస్సలు మంచిది కాదు. ముందైతే ఈ శారీస్ ఎట్లా ఉన్నాయి చెప్పండి, భలే ఉన్నాయి కదా. మీకు ఏ శారీ నచ్చిందో చెప్పండి, కామెంట్లో పెట్టుండి. నాకైతే దీంట్లో వచ్చేసి నాకైతే వైట్ కలర్ ఎల్లో శారీ అయితే మస్తు నచ్చింది నిజంగా. ఇంకా పొద్దున్న టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వేడివేడిగా పప్పుచారు అయితే చేసిన. చాలా రోజులైంది పప్పుచారు చేయక. ఇంకా పప్పుచారు ఇంకా వేడివేడి అన్నం వండినా, అప్పటిదప్పుడే ఉన్నాయి. ఎందుకంటే చల్లగా ఉంది కదా, అందుకే వేడివేడిగా తింటారేమో అని వేడివేడిగానే వండిన. అంటే మార్నింగ్ వండకుండా ఆఫ్టర్నూనే వండిన. ఇంకా సండేనే కదా ఎట్లా ఖాళీ కదా అని అనుకున్నా. ఇంకా కొంచెం ఫ్రీ టైం దొరికినందుకు ఫ్రీ టైం దొరికినందుకు ఇక షర్ట్స్ ప్యాంట్స్ గిట ఐరన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. చాలా రోజులైంది ఇక ఐరన్ గిట చేయక. ఇక పుష్పాప అయితే ఐరన్ చేద్దామని బ్లాంకెట్ వరిస్తే చాలు ఇక పుష్పాప అయితే వచ్చింది. ఇక దాన్ని నా కోసమే వర్షిండి దీన్ని పనుకోనికి అని అనుకుని. చూడండి ఆల్మోస్ట్ ఎన్ని షర్ట్లు చేసిన, నిజంగా నేనే 9 షర్ట్లు చేసిన. ఇంకా ఆఫ్టర్నూన్ పూట కొంచెం ఫ్రీ టైం దొరికినందుకు ఒక 7 ఏమో షర్ట్లు చేసిన అనుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి పాయింట్లు గిట చేసేసిన. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.